హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సమీరా దర్శన్ని అడుగుతూ ఉంటుంది. దర్శన్, నేను ఒక పని చెప్తాను, చేస్తావా? ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అడుగుతూ ఉంటుంది. ఏం చేయాలి కానీ అమ్మ అని అడుగుతూ ఉంటాడు. మీ అమ్మగారికి ఎటువంటి పరువు నష్టము ఉండదు, ఏమీ కాదు, ఇబ్బంది ఉండదు అని చెప్పడంతో సరే ఏం చేయాలో చెప్పు అని అడుగుతూ ఉంటాడు. ఇక సమీర తన చేతిలో ఉన్న తాళిబొట్టుని బయటికి తీసి చూపిస్తూ ఉంటుంది. దర్శన్ ఆశ్చర్యపోతాడు. ఏంటిది అని అడుగుతూ ఉంటాడు. ఏంటి దర్శన్, నువ్వు మరీ అమాయకుల్లాగా ఉన్నావు, ఇది కూడా తెలియదా? తాళిబొట్టు, ఈ తాళిబొట్టుని నువ్వు నా మెడలో కట్టేసేయి ఇప్పుడే, ఇక్కడే. అప్పుడు మీ అమ్మగారికి ఎవరికి ఏం సమాధానం చెప్పనవసరం లేదు అని అడుగుతూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు? అవతల నిశ్చితార్థం జరుగుతోంది అని చెప్తూ ఉంటాడు దర్శన్. అక్కడ జరిగేది నిశ్చితార్థం మాత్రమే, ఇక్కడ పెళ్ళి జరుగుతోంది. నువ్వు నా మెడలో ఈ తాళిబొట్టు కట్టేసేయి. మనం ఇప్పుడే ఎవరికి ఏమీ చెప్పొద్దు, తర్వాత చెబుదాం. నువ్వు వెళ్ళి నిశ్చితార్థం చేసుకో శరణ్యతో. ఈ విషయం మనం నిశ్చితార్థం అయిపోయాక టైం చూసి మీ అమ్మగారితో చెబుతాం. అప్పుడు చేసేదేమీ లేదు. ఎవరు ఏమన్నా ఇక పెళ్ళైపోయింది కాబట్టి మనకి ఎటువంటి అడ్డు ఉండదు. మీ అమ్మగారు అంగీకరించక తప్పదు. కాబట్టి మనం ఈ పని చేద్దాం. మనిద్దరం భార్యాభర్తలం అయిపోతాం. ఈ క్షణమే నువ్వు నా మెడలో ఈ తాళి కట్టేసేయి అని చెప్పి ఇస్తూ ఉంటుంది. తీసుకో దర్శన్ అని అనటంతో దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అక్కడ ముహూర్తానికి టైం అవుతూ ఉంటుంది. పంతులు గారు, అమ్మాయిని తీసుకురండి, మీరు అబ్బాయిని కూడా తీసుకురండి అని చెప్పడంతో శరణ్యని పెళ్లి కూతురుగా తీసుకువచ్చి అక్కడ కూర్చోపెడతారు. శరణ్య చాలా అందంగా రెడీ అయి వస్తుంది. సిగ్గుపడుతూ ఉంటుంది. అబ్బాయిని కూడా తీసుకువస్తే మనం నిశ్చితార్థం జరిపించేద్దామమ్మా అని పంతులు చెప్పడంతో రోహిత్, నువ్వు వెళ్ళి తీసుకురా అని చెప్పడంతో రోహిత్ దర్శన్ గదిలోకి వెళ్తాడు. అక్కడ దర్శన్ని వెతుకుతూ ఉంటాడు. గదిలో ఎక్కడా లేకపోవడంతో కంగారు పడుతూ ఉంటాడు. మొత్తం వెతుకుతాడు. ఇక కిందకి వచ్చి ఆనందతో చెబుతూ ఉంటాడు. అక్కడ దర్శన్ గదిలో లేడమ్మా, మొత్తం వెతికాను కనిపించలేదు అని అనటంతో ఈ టైంలో ఎక్కడికి వెళ్తాడు అని ఆనంద ఆలోచిస్తూ ఉంటుంది. ఇక్కడ గీత విశ్వనాథం కలిసి ఒక ప్లాన్ వేస్తారు. కాంచనాని ఇక్కడి నుంచి ఎలాగైనా పంపించేయాలని. కాంచన, నువ్వు ఒకసారి ఇటురా అని చెప్పి స్టేజ్ మీద నుంచి హడావిడిగా కంగారుగా లాక్కొని వెళ్తూ ఉంటుంది. ఏంటమ్మి ఇలా లాక్కొచ్చావేంటి అని కాంచన అడుగుతూ ఉంటుంది. కొంప మునిగింది అని గీత అనటంతో మన కొంపైతే కాదు కదా, ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. మనం ఇప్పుడు నిశ్చితార్థం కదా, నిశ్చితార్థం ఉంగరం నేను ఇంట్లో మర్చిపోయాను అని చెబుతూ ఉంటుంది. ఎంత పని చేసావు, నిశ్చితార్థానికి వచ్చి నిశ్చితార్థం ఉంగరమే మర్చిపోయావా, నువ్వు చాలా గొప్పదానివి అని అంటూ ఉంటుంది. ఇక విశ్వనాథం వచ్చి ఏమైందని అడుగుతూ ఉంటాడు. ఉంగరం మర్చిపోయానండి, మనం పెట్టవలసిన నిశ్చితార్థం ఉంగరం ఇంటి దగ్గరే హడావిడిలో మర్చిపోయానని అనటంతో నేను వెళ్ళి తీసుకురానా అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు. ఇక అప్పుడు కాంచన అంటుంది, వద్దులే, నువ్వు తాబేలు మాదిరి నిదానంగా వెళ్ళి వచ్చేలోపు కష్టం, కానీ నేనే రాకెట్ లాగా వెళ్ళి తొందరగా వచ్చేస్తాను అని చెబుతూ ఉంటుంది. సరే అయితే నువ్వు వెళ్ళి తొందరగా తీసుకురా కాంచన అని గీత అంటుంది. ఇక కాంచన హడావిడిగా నేను తీసుకొస్తాను, మీరు ఈలోపు ఆ మాట ఈ మాట చెప్పి నిశ్చితార్థం కొంచెం టైం పట్టేలాగా చేయండి అని చెప్పి అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని కాంచన హడావిడిగా ఇంటికి బయలుదేరి వెళ్తుంది. ఇక అక్కడ అమ్మ, అబ్బాయిని తీసుకువస్తారా అని పంతులు గారు అడగటంతో ఇకప్పుడు ఆనంద నేను తీసుకువస్తానని చెప్పి పైకి గదిలోకి వెళ్తూ ఉంటుంది. అక్కడ సమీర కంగారు పెడుతూ ఉంటుంది. పంతులు గారు కూడా పిలుస్తున్నారు. దర్శన్, నువ్వు తొందరగా తాళిబొట్టి కట్టేసే, ఇక ఆలోచించకు అని కంగారు పెడుతూ ఉంటుంది. దర్శన్ సమీర చేతిలో నుంచి తాళిబొట్టుని తీసుకొని ఇక కట్టేద్దామని సిద్ధపడిపోతూ ఉంటాడు. సమీర చాలా సంతోషపడుతూ ఉంటుంది. తొందరగా దర్శన్, అక్కడ మళ్ళీ నిన్ను పిలుస్తారు అని చెప్తూ ఉంటుంది. తాళి కడుతూ ఉండగా దర్శన్ అప్పుడే ఆనంద గదిలోకి వస్తుంది తలుపు తీసుకొని. ఇక ఏమీ తెలియనట్టు సమీర తొందరగా వెళ్ళి అక్కడ కర్టెన్ వెనకాల దాక్కుంటుంది. దర్శన్ ఆ తాళిబొట్టుని అలానే చేత్తో పట్టుకొని కూర్చుంటాడు. ఏంటి దర్శన్, ఇక్కడున్నావేంటి, ఇక్కడేం చేస్తున్నావు ఈ గదిలో అని ఆనంద అడుగుతూ ఉంటుంది. అంటే ఫ్రెండ్స్ వస్తానన్నారు మమ్మీ, అందుకని
ఫోన్ సిగ్నల్ నా గదిలో రావట్లేదు, ఇక్కడ వెయిట్ చేస్తున్నాను ఫోన్ సిగ్నల్ కోసం అని చెబుతూ ఉంటాడు. సరే అక్కడ పంతులు గారు ముహూర్తానికి టైం అయిపోతుంది అంటున్నారు, తొందరగా రా దర్శన్ అని చెప్పి ఇక దర్శన్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. దర్శన్ని అలా కిందకి పంపిస్తుంది. కానీ కట్టెన్ వెనకాల దాక్కున్న సమీర ఆనందకి కనిపిస్తుంది. అయినా దర్శన్ ముందు ఏమీ మాట్లాడదు. సమీర అలానే దాక్కొని ఉంటుంది. ఆనంద తలుపు గడియ పెట్టి తాళం పెట్టేసి మరీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత సమీర బయటికి వచ్చి తలుపు తీసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ అదేంటి తలుపు లాక్ అయిపోయింది ఏంటని అలానే తలుపు కొడుతూ ఉంటుంది. కానీ ఎవ్వరికీ వినిపించదు. ఇక్కడ నిశ్చితార్థం దర్శన్ని తీసుకువెళ్ళి స్టేజ్ పైన శరణ్య పక్కన కూర్చోపెడతారు. దర్శన్ చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. సమీర మాత్రం అక్కడ డోర్ కొడుతూనే ఉంటుంది. ఇక్కడ శరణ్య దర్శన్ పక్కన కూర్చుంటుంది. నిశ్చితార్థానికి రెడీ అవుతుంది. తనని సిగ్గుపడుతూ అలా చూస్తూనే ఉంటుంది. ఆనంద తొందరగా ఈ నిశ్చితార్థం జరిగిపోవాలి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. పంతులు గారు ముహూర్తం దగ్గర పడుతుందమ్మా అని చెప్పి పూజ చేసి ఇక తాంబూలాలు మార్చుకునే సమయం అవుతూ ఉంటుంది. అక్కడ కాంచన సగం దూరం వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూ ఉంటుంది. ఆ అమ్మి పెట్టింది కదా బ్యాగ్ సైడ్ జిప్పులో, మర్చిపోయిందా ఏంటి, ఆటో వెనక్కి తిప్పు అని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అలా మండపానికి చేరిపోతుంది. అక్కడ తాంబూలాలు విశ్వనాథం ఆనంద ఇద్దరు కూడా మార్చుకునే సమయంలో కాంచన అక్కడికి వెళ్తుంది. పీటల మీద శరణ్యాన్ని చూసి షాక్ అయ్యి ఆపండి అని గట్టిగా అరుస్తుంది. ఇక తాంబూలాలు పుచ్చుకోకుండానే ఆగిపోతారు. గీత విశ్వనాథం కంగారు పడిపోతూ ఉంటారు. ఏం జరుగుతోందమ్మీ ఇక్కడ, అసలు ఏం జరుగుతోందో మీకేమైనా అర్థమవుతుందా అని అందరూ అడుగుతూ ఉంటారు. నిశ్చితార్థం జరుగుతోంది అని చెప్పడంతో గీత విశ్వనాథం కాంచనాని హడావిడిగా పక్కకి లాక్కొని వెళ్తూ ఉంటారు. నీతో మాట్లాడాలి, తొందరగా రా అని చెప్పి పక్కకి వెళ్తూ ఉంటారు. వీళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. ఏమైంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది శరణ్య. ఏంటి నాతోనే ఆటలు ఆడుతున్నారా అని కాంచన విశ్వనాథం మీద అరుస్తూ ఉంటుంది. అసలు అనన్యకి కదా నిశ్చితార్థం జరగాల్సింది, మీరు శరణ్యాన్ని కూర్చోపెట్టారేంటి అని కాంచన అరుస్తూ ఉంటుంది. ఎందుకంటే నిశ్చితార్థం జరిగేది శరణ్యకే, అనన్యకి కాదు అని గీత చెబుతూ ఉంటుంది. ఇకప్పుడు కాంచన షాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నారమ్మీ, మీరు మతి ఉంటే మాట్లాడుతున్నారా, అనన్యకి కదా నిశ్చితార్థం జరగాల్సింది, నా కూతురికి అన్యాయం చేస్తున్నారా మీరు, అసలు ఏం చేస్తున్నావు అని విశ్వనాథాన్ని కోప్పడుతూ ఉంటుంది. ఒకప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పావు, నన్ను పెళ్లి చేసుకోవాల్సింది, కానీ ఈ గీతని పెళ్లి చేసుకున్నావు ఇష్టపడి. తర్వాత మా నాయన నీ వల్లే చనిపోయాడు. నా కూతురు జీవితం బాగుండాలి అని నాకు మాట ఇచ్చి నేను పెంచుకుంటాను నీ కూతురునని తీసుకొని వెళ్ళావు. కానీ ఇప్పుడు నా కూతురు గొంతు కోస్తున్నావా నువ్వు, నీ కూతురికి మేడల్లో సంబంధం తీసుకువచ్చి నాకు చూపిస్తున్నావా అని చెప్పి కోప్పడుతూ ఉంటుంది. ఇకప్పుడు గీత అసలు ఏం జరిగిందో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు అని అడుగుతూ ఉంటుంది. ఇకప్పుడు కాంచన అంటుంది, ఏం జరగాలి, నెయిల్ పాలిష్ పడింది, వెళ్ళి చీర కడుక్కో, ఇప్పుడు ఏమీ తెలియని నంగనాచిలాగా ఉంగరం మర్చిపోయాను, వెళ్ళి తీసుకురా అని చెప్పి నన్ను ఇక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసావు కదూ. ఆ విశ్వనాథం అంటే ఎలాగో మోసగాడు, నువ్వు కూడా మోసగత్తివేనా అని చెప్పి అడుగుతూ ఉంటుంది కాంచన. అక్కడ నిశ్చితార్థం కోసం ఆనంద శరణ్య ఎదురు చూస్తూ ఉంటారు. ఇక కాంచన ఈ నిశ్చితార్థానికి ఒప్పుకుంటుందా, శరణ్యకి దర్శన్కి నిశ్చితార్థం జరుగుతుందా చూద్దాం రానున్న ఎపిసోడ్లో.